కన్నప్ప సినిమా మొత్తం సెకండ్ హాఫ్ లోనే ఉందప్ప. మ్యాటర్ ఏంటంటే మన మంచు విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప మూవీ జస్ట్ ఇప్పుడే చూసొచ్చా. మూవీ ఎలా ఉందంటే మూవీ బాగుందని చెప్పలేము, బాగులేదని అసలుకే చెప్పలేము. ఎందుకంటే ఈ కన్నప్ప మూవీ రిలీజ్ కి ముందే మన మంచు అన్న అయితే రివ్యూస్ చెప్పిన వాళ్ళందరికీ ఒక వార్నింగ్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. మన విష్ణు రిలీజ్ చేసిన ఆ వార్నింగ్ నోటీస్ లో ఏముందంటే మీరు మూవీ చూసాక మీ ఒపీనియన్ మాత్రమే చెప్పండి, మిగతా వాటి గురించి అయితే మీకు అనవసరం అని చెప్పాడు భయ్య. అందుకనే నేనైతే మన విష్ణు చెప్పినట్టే నా ఒపీనియన్ మాత్రమే ఈ రివ్యూలో చెప్తాను. నేను మూవీ బాగుందన్నా మీరు నమ్మకండి, అలాగే మూవీ బాగలేదన్నా సరే మీరు నమ్మకండి. మీరు థియేటర్ కి వెళ్లి మూవీ చూసాక డిసైడ్ అవ్వండి. అలాగే ఈ మూవీ చూసాక ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో, మీ ఒపీనియన్ ఏంటో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఈ కన్నప్ప మూవీ స్టోరీ లైన్ ఏంటంటే పచ్చని అడవి ప్రాంతంలో ఒక వాయులింగం అయితే ఉంటుంది. ఆ వాయులింగం కోసం అన్ని తెగల మధ్యన ఒక యుద్ధం అయితే జరుగుతుంది. ఆ వాయులింగాన్ని కాపాడడానికి మహాదేవ శాస్త్రి, అదే మన మోహన్ బాబు గారు అయితే తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి రెడీగా ఉంటాడు భయ. దీనికి హీరో ఒప్పుకోడు. దీంతో పెద్దల మాటకి విలువ ఇవ్వని హీరోని గూడెం నుంచి గెంటేస్తారు భయ. అసలు తిన్నడు ఎందుకంటే ఒప్పుకోడు. తిన్నడికి దేవుడు అంటే అసలు ఇష్టం ఉండదు భయ. తిన్నడు దేవుడు అంటే ఒక రాయి అని నమ్మే మనిషి. అసలు దేవుడు అంటే ఇష్టం లేని తిన్నడు కన్నప్ప గా ఎలా మారాడనేదే ఈ మూవీ స్టోరీ లైన్ భయ. ఈ మూవీ స్టోరీ గురించి ఇంతకు మించి చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఈ మూవీ స్టోరీ లైన్ మనందరికీ తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే పక్కా బోరింగ్ గా ఉంటుంది భయ. ఎందుకంటే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ లోకి వెళ్ళడానికి మూవీ టీం కొద్దిగా లాగ్ అయితే చేశారు భయ మూవీని. ఈ మూవీ రన్ టైం అయితే ఎగ్జాక్ట్లీ 3 hours 3 minutes అయితే ఉంటుంది. ఈ మూవీ చూసాక ఈ మూవీకి ఎంత రన్ టైం అయితే అవసరం లేదనిపించింది. మూవీ రన్ టైం 3 hours ఉండడం వల్ల మూవీలో కొన్ని సీన్స్ అయితే నాకు లాగ్ అనిపించాయి భయ. మూవీ ఫస్ట్ హాఫ్ లో ప్రతి ఒక్కరి ఇంట్రడక్షన్స్ అయితే ఉంటాయి. మన విష్ణు లవ్ స్టోరీ కూడా ఫస్ట్ హాఫ్ లోనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన మన విష్ణు లవ్ సీన్స్ అయితే నాకైతే నచ్చాయి భయ. ఈ మూవీలో కొన్ని తెగలైతే ఉంటాయి. ఆ తెగల ఇంట్రడక్షన్ మొత్తం ఫస్ట్ హాఫ్ లోనే ఉంటుంది. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంటుంది. ఇంటర్వెల్ వచ్చే టైం కి మూవీ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి ఒక 20 minutes తర్వాత మన ప్రభాస్ అనే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. మన ప్రభాస్ అనే ఎంట్రన్స్ అయితే మామూలుగా ఉండదు భయ, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో అక్షయ్ కుమార్ గారు రుద్ర అని పిలిచిన వెంటనే మన ప్రభాస్ అనే ఎంటర్ అవుతారు. అక్కడ పడుద్ది భయ బీజం, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మూవీలో మన ప్రభాస్ అనే లుక్స్ అయితే చాలా బాగుంటాయి భయ. రుద్ర క్యారెక్టర్ లో మన ప్రభాస్ అన్న యాక్టింగ్ ఇరగొట్టేసాడు భయ. మూవీలో మన ప్రభాస్ అనే ఎంటర్ అయిన తర్వాత మూవీ ఎక్కడికో వెళ్ళిపోతుంది భయ. మన ప్రభాస్ అనే ఎంటర్ అయిన నుంచి మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మెయిన్లీ మూవీలో లాస్ట్ 45 minutes అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చిన మన ప్రభాస్ అనే ఎంట్రన్స్ సీన్ కి ప్రతి ఒక్కరికి గ్లూస్ బంప్స్ రావడం పక్కా భయ. అలాగే మూవీలో మన విష్ణు అనే లుక్స్ కూడా చాలా బాగుంటాయి. మెయిన్లీ కన్నప్ప పాత్రలో మన విష్ణు అయితే జీవించేశాడు భయ. మూవీలో మన విష్ణు అనే యాక్టింగ్ గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే భయ. ఎందుకంటే తినడో క్యారెక్టర్ లో కన్నప్ప క్యారెక్టర్ లో ఈ రెండు క్యారెక్టర్ లో మన విష్ణు అయితే యాక్టింగ్ ఇరగొట్టేశాడు. క్లైమాక్స్ లో వచ్చిన లాస్ట్ 20 minutes లో మన విష్ణు అనే యాక్టింగ్ ప్రతి ఒక్కరు సలాం కొడతారు భయ. నెక్స్ట్ మన మోహన్ బాబు గారు, మన మోహన్ లాల్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా శివుడు పాత్రలో మన అక్షయ్ కుమార్ గారు అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు భయ. ఇంకా పార్వతి క్యారెక్టర్ లో మన కాజల్ గారు అయితే చేశారు భయ. ఇంకా శివుడు పాత్రలో చేసిన మన అక్షయ్ కుమార్ గారు, ఇంకా పార్వతి క్యారెక్టర్ లో చేసిన మన కాజల్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మూవీలో చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరికి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళు న్యాయం అయితే చేశారు భయ. ఇంకా మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే నాకు ఒక సాంగ్ తప్పించి మిగతా సాంగ్స్ అయితే నాకు పెద్దగా నచ్చలేదు భయ. మూవీలో బీజం కి అయితే ఎక్కడ వంక పెట్టే పని అయితే లేదు భయ. బీజం అయితే చాలా బాగుంది. ఈ మూవీకి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ 3 hours ఉండడం వల్లే మూవీలో అవసరం లేని సీన్స్ చాలానే ఉంటాయి. ఈ మూవీ రన్ టైం 3 hours ఉండడం వల్ల మూవీ ల్యాగ్ అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ డిసప్పాయింట్ చేసిన, సెకండ్ హాఫ్ అయితే సూపర్ గా ఉంటుంది. ఫైనలీ జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 3.0 ఇస్తున్నాను భయ. ఇప్పటికే మీరు ఎవరైనా మూవీ చూసుంటే ఈ మూవీ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ వచ్చి చాలా రోజులైతే అయ్యింది. మన ఛానల్లో ఎందుకంటే లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు, ఎంత కష్టపడి చేసి పెట్టినా సరే లాంగ్ వీడియోస్ కి పెద్దగా యూస్ అయితే రావట్లేదు భయ. అందుకనే లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు, ఓన్లీ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను. షార్ట్స్ కి మీరు ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో దయచేసి లాంగ్ వీడియోస్ కూడా అలానే సపోర్ట్ చేయండి భయ. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి భయ.